హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇమ్యూనిటీ ఫర్ యూ. మన పెద్దలు తిన్నవారు చావరు అని చెప్పేసి గట్టిగా తినాలి అని చెప్పేవారు. కానీ ప్రస్తుత కాలం అయితే ఎక్కువ తిన్నవారు ఖచ్చితంగా అనారోగ్య పాలవుతారని అయితే చెప్పగలం మనము. ఆరోగ్యకరమైన అలవాట్ల కోసము జీవనశైలిలో మార్పులు అయితే తప్పనిసరి చేసుకోవాలి. మన ఇంటి తిండికి జంక్ ఫుడ్కి బ్యాక్టీరియాలో చాలా తేడా ఉంటుంది. ప్రస్తుతం మన జీవనశైలిలో చాలా మారిపోయింది. తిండి కట్టు తప్పింది, శారీరక శ్రమ తగ్గిపోయింది, కంటి నిండా కునుకు కరువు అవుతుంది, ఇంకా ఒత్తిడి మనల్ని బాగా చిత్తు చేసేస్తుంది. దీర్ఘకాలికంగా జీవించే సంగతి అయితే అటు ఉంచితే నాణ్యమైన జీవితం చాలా గగనంగా మారిపోతుంది. ప్రస్తుతం అయితే 40 ఏళ్ల లోపే హై బీపీ, ఊబకాయము, మధుమేహం వంటివి వస్తున్నాయి. 50 ఏళ్ల లోపే గుండెపోటు, మెదడుపోటు, ఇంకా క్యాన్సర్ వంటివన్నీ చేరుతున్నాయి. మరి వీటిని అధిగమించేది ఎలా? ప్రస్తుతం జీవనశైలి అయితే ఖచ్చితంగా మార్పు రావాలి. ఇంకా నోటికి రుచిని మాత్రం ఎవరు చూసుకోవద్దు. మన శరీరానికి ఎంత మంచిదని చెప్పేసి చూసుకొని అది మనకి ఎంత మంచి చేస్తుందనే చూడాలి. కానీ నాలుక రుచి చూసి చాలా మసాలాలు, సాస్లు ఇలాంటివి బయట చాలా ఉంటాయి ఫుడ్లలో. వాటిని నమ్మి మాత్రం తింటే అలా కడుపులోకి పోయిన తర్వాత మన ఆరోగ్యానికి చెడే చేస్తుంది, కానీ మంచి అయితే చేయదు. ముఖ్యంగా దాదాపుగా బయట ఫుడ్ అనేది ఈవినింగ్ స్నాక్స్ కావచ్చు, టిఫిన్స్ కావచ్చు, లంచ్, డిన్నర్లో కూడా కావచ్చు, మెయిన్గా బిర్యానీస్, వీటిని ఎంత అవాయిడ్ చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటామని అయితే చెప్పొచ్చు. ఇంకా ప్రతి ఇళ్ళల్లో కూడా అంటే మసాలాలు, ఇంట్లోకి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాంటివి రెడీమేడ్గా తెచ్చుకోవడం అనేది కూడా మానేస్తే మనం ఓన్గా వాటిని తెచ్చుకొని, అంటే కాయలుగా కావచ్చు, వాటిని గింజలుగా తెచ్చుకొని మనమే పౌడర్గా చేసుకొని పేస్ట్గా చేసుకోగలిగితే ఆరోగ్యాన్ని అయితే చాలా కాపాడుకోవచ్చు. ఇంకా మెయిన్గా వచ్చేసి ఈ రోజుల్లో శారీరక శ్రమ అనేది చాలా తగ్గిపోయింది. దానికోసం వ్యాయామం అయితే చాలా తప్పనిసరి. 20 to 30 minutes కంపల్సరీ చేయాలి. ఇంకా వాటర్ కంటెంట్ కావచ్చు, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని మనం మెయింటైన్ చేసుకోగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం కనీసం అప్పటి వాళ్ళు బతికినట్టుగా 100 ఏళ్ళు బతకకపోయినా కనీసం మన పిల్లలవి చూడడానికి వారి యొక్క బాగోగులు, ఫ్యూచర్ అనేది ఒక స్థాయిలో నిలబెట్టగలిగేంత వరకైనా ఉండగలిగితే అంతకంటే గొప్పదైతే లేదు. పిల్లల కోసమైనా ఉండాలి, లేదు మన కోసమే మనం సాధించాలి అనుకున్నప్పుడు ఎక్కువ కాలం ఉండాలంటే ఈ రోజుల్లో వీటిని అయితే తప్పనిసరిగా పాటించాలి. మెయిన్గా ఇంకా పాజిటివ్ మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. అది లేకపోయినా కూడా మైండ్లో స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఇలాంటి ఆరోగ్యం కోసం కూడా మనం తీసుకున్న దాంట్లో 100% క్వాంటిటీ లేకపోవడం వల్ల కూడా వెల్నెస్ సెంటర్స్ కూడా చాలా వచ్చాయి. మనం వెల్నెస్ సెంటర్ని ఎక్కడ ఉన్నా కూడా వారిని సంప్రదించగలిగితే మన ఆరోగ్యం ఎలా మన చేతిలో ఉంచుకోవచ్చు, మనకు కావాల్సింది ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు. అలా ఎక్కడైనా వెల్నెస్ సెంటర్స్ కనుక కనిపించినట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.